మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇంతకన్నా దారుణమైన మనిషి పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అర్థమయ్యేట్టుగా మన వరకు చూపించండి. ఎక్కడెక్కడ అంటే 6,46,000 కోట్లు అనేది చూపించు ఆయన బడ్జెట్ డాక్యుమెంట్ చూసినారా? అది గమనిస్తే కనిపిస్తుంది. చూసినారా? అది పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్, ఇది గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్. మళ్ళీ అన్ని కాపీస్ మీకు ఇస్తారులేండి, అందరు తీసుకొని పోండి. ఇన్ని చేయాలి మీ టీవీలలోనూ మీ పేపర్లలోనూ. మీరు ఇవన్నీ డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కూడా చేయాలి. ఏ రకంగా బడ్జెట్ డాక్యుమెంట్ నువ్వు 6,46,000 కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తూ, ఏ రకంగా నువ్వు 14,00,000 కోట్లు 12,00,000 కోట్లు 10,00,000 కోట్లు అని చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అర్థమయ్యేట్టుగా అందరూ క్వశ్చన్ చేయాలి. ధర్మమేనా ఇటు చేయడము అని చెప్పి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్ ఈస్ గవర్న్డ్ బై FRBM నార్మ్స్. ఏ ప్రభుత్వం అయినా కూడా FRBM ప్రకారము రాష్ట్ర GSDPలో 3%, 3.5% సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఆ డిసైడ్ చేసిన ఆ పర్సంటేజ్ ప్రకారమే ఎవరైనా కూడా బారోయింగ్ చేయగలుగుతారు. అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం, అప్పట్లో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆయన చక్రం తిప్పుతా ఉన్నాడు కాబట్టి, తాన హయాంలో మాత్రం టేబుల్ 7 చూపించు. తాన హయాంలో మాత్రం ఎక్సెస్ బారోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 31,000 కోట్ల రూపాయలు, అదే 31,082 కోట్ల రూపాయలు అదనపు బారోయింగ్, అడిషనల్ బారోయింగ్ చేశారు. అంటే ఇది క్లియర్గా ఆయన 5 సంవత్సరాలు మన 5 సంవత్సరాలకు సంబంధించిన డేటా. GSDP మనది ఇంత, ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఇంత, ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు, ఫిజికల్ డెఫిసిట్ టు GSDP పర్సంటేజు ఎంత, రికమెండేషన్ ఎంత రికమెండెడ్, ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత, చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే 31,082 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా, చేయాల్సిన బారోయింగ్ కన్నా ఓవర్ బారోయింగ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మన కరం ఏంటంటే, ఆయన ఓవర్ బారోయింగ్ మన హయాంలో 17,000 కోట్లు మన హయాంలో కట్ చేసింది. అది కూడా మనం చూస్తాం. టేబుల్ 9 తీసుకుని బామ్మ, ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది బాగా చూడండి. ఈ స్లైడ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. ఒకసారి గమనిస్తే ఇది 2023-24కి సంబంధించింది. పై డేటా 2024-25కి సంబంధించిన సంవత్సరం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంబంధించిన, అంటే చంద్రబాబు నాయుడు జూన్లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాం. ఈ 6 నెలలు, ఈ 7 నెలల పీరియడ్, ఈ 1, 2, 3, 4, 5, 6, 7 నెలలకు సంబంధించిన రెవెన్యూస్, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంకు సంబంధించిన రెవెన్యూస్ పై కాలం.
2023-24 అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే 50,804 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్ ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి 50,544 కోట్లు. అంటే మామూలుగా 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం 10% అన్న కనీసం ఆదాయాలు పెరుగుతాయి, రొటీన్గానే పెరుగుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 6 నెలల్లో 0.51% నెగిటివ్ గ్రోత్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడంలో ఇలా జోబులు లేకపోతాను.